సరే అండి. స్టార్ట్ చేయండి అమ్మ. యుజ్యతే అనేన ఇది యోగః. పతంజలి గారి యోగ సూత్రాల ప్రకారం యోగ సాధన అనేది మన జీవాత్మని పరమాత్మతో ఏకం చేయడం. అందరికీ నమస్కారం. నా పేరు మనీషిక. నేను ఈ రోజున డాక్టర్ యోగా నారాయణ గారి RYT 200 ప్రోగ్రాం భాగంగా వాళ్ళ యోగా సాధన గురించి చేయబోతున్నాను. ముందుగా మనం అందరినీ, మన దేవుణ్ణి, మన గురువుల్ని, మన పెద్దవాళ్ళని అందరినీ గౌరవిస్తూ శ్లోకాలు చెప్పుకుందాం. योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतं प्रवरं मुनीनां पताञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीम् राजस्य ज्ञान्यां मे भारतमातरम्। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै मा विद्विषावहै। ॐ शान्ति शान्ति శాంతిః. ఇప్పుడు మీ రెండు చేతుల్ని వెనక్కి తీసుకోండి. మీ కుడి చేతి రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో లాక్ చేసుకొని ఇన్హేల్ చేస్తూ హెడ్ పైకి తీసుకెళ్ళండి. అండ్ ఎక్సేల్ చేస్తూ స్లోగా మన హెడ్ ని నేల టచ్ చేస్తూ సరెండర్ యువర్ సెల్ఫ్. నౌ మనం మొత్తం ఆల్ మైటీకి, దేవుడికి, మన గురువులకి, పేరెంట్స్ అందరికీ సరెండర్ అవుతుంది. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి రండి. ఎక్సేల్, రిలీజ్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్స్ ఏంటో రబ్ చేసుకొని ఈ వేడిని మన ఐస్ కి పెట్టుకోండి. అందరికీ మళ్ళీ నమస్కారం. ఇప్పుడు మన యోగా సాధన ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి మనం ఫస్ట్ లూజనింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. అందరూ లేచి నుంచోండి. ఫస్ట్ ముందు మన బాడీని ప్రిపరేషన్ స్టేజ్ కి తీసుకురావడానికి మనం లూజనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం. జాగింగ్ తో మొదలు పెడతాము. ఎవరైనా హై బీపీ కానీ నీ పెయిన్స్ బాగా సివియర్ గా ఉంటే దీన్ని అవాయిడ్ చేయండి, లేదా స్లోగా జాగింగ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీ దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే బ్రీతింగ్ నార్మల్ ఉంచండి. ఎక్కువ ఇన్హేల్ ఎక్సేల్ ఏం వద్దు, బట్ జస్ట్ గమనిస్తూ ఉండండి. సైడ్ వేస్, హ్యాండ్స్ పైకి, ముందుకి, సైడ్, కమ్ బ్యాక్ టు యువర్ పొజిషన్. ఇప్పుడు స్లోగా ఫీట్ రెండు దూరంగా మన ఇక్కడ హిప్ అపార్ట్ పెట్టుకొని హ్యాండ్స్ రెండు లూజ్ గా వదిలేసి ఉన్నప్పుడు దీన్ని స్థితిలో పొజిషన్ అంటారు, అంటే రిలాక్సేషన్ పొజిషన్. స్టాండింగ్ లో మనకి ఫస్ట్ స్థితి తాడాసన ఉంటుంది. మనం ఏదైనా ఆసన చేసేటప్పుడు స్థితి తాడాసనకి వెళ్తాము. అప్పుడు మనం హీల్స్ రెండు దగ్గరికి తీసుకొని, టోస్ దగ్గరికి తీసుకొని, హ్యాండ్స్ బాడీకి స్ట్రిక్ చేసుకుంటూ మన దృష్టి స్ట్రైట్ పెట్టుకుంటాం. కానీ ముందుగా మనం ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకొని మన బాడీ లూజ్ చేసుకున్నాము. ఫస్ట్ మనం రెండు హ్యాండ్స్ ని పైకి తీసుకెళ్ళి ఇలాగా ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ చేశాక స్ట్రైట్ గురించి రెండు టోస్ మీద ఉంచాలి. ఈ పొజిషన్ లో అట్లీస్ట్ ఒక 5 కౌంట్స్ దాకా ఉండడానికి ప్రయత్నించండి. 1 2 3 4 5. స్లోగా లెగ్ కింద పెట్టి హ్యాండ్స్ రెండు డ్రాప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్స్ రెండు పైకి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేసి బాడీ ఎంత స్ట్రెచ్ అవుతే అంత స్ట్రెచ్ చేస్తూ పైకి. ఇప్పుడు రైట్ సైడ్ కి బెండ్ అవుతాం. ఈ బెండ్ అయినప్పుడు ఏం చూసుకోవాలంటే ముందుకి కానీ వెనక్కి కానీ బెండ్ అవ్వకుండా స్ట్రైట్ పొజిషన్ లో ఉంచి ఒక 5 కౌంట్స్. 1 2 3 4 5.
ఇప్పుడు మళ్ళీ ఈ పొజిషన్ కి రిటర్న్ అవ్వండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 రిటర్న్ టు నార్మల్ పొజిషన్. తర్వాత హ్యాండ్స్ రెండు రిలీజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్టర్నేట్ టో టచింగ్ చేస్తాము. ఇందులో 2 వేరియేషన్స్. ఫస్ట్ స్లోగా చేస్తాము. ఫస్ట్ స్లోగా ఎందుకు చేస్తా అంటే బాడీ కొంచెం ప్రిపేర్ అవుతుంది కాబట్టి. ఇది కూడా ఎక్కువ హై బీపీ గానీ ఎక్కువ బ్యాక్ పెయిన్ గానీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్. సో ఫస్ట్ మనం ఒక 2 feet గ్యాప్స్ లెగ్స్ తీసుకొని హ్యాండ్స్ రెండు పైకి పెట్టుకుందాం. ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ ని ఇక్కడ లెఫ్ట్ టోస్ కి టచ్ చేసినప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ ని స్ట్రైట్ గా ఉంచి పైకి చూడండి. 1 2. సో ఇప్పుడు ఇన్హేల్ ఎక్సేల్ తో చేసుకున్నాము. ఫస్ట్ మనం ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి తీసుకున్నాం కదా. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. ఇప్పుడు ఇందులోనే మనం ఫాస్ట్ గా ఆల్టర్నేట్ టో టచింగ్ చేస్తాము. సో ఇన్హేల్ హ్యాండ్స్ అప్, ఎక్సేల్ బెండ్ యువర్ బ్యాక్ ఫార్వర్డ్. మీరు ఏం చూసుకోవాలంటే స్పైన్ స్ట్రైట్ గా నిటారుగా ఉంచుకోవాలి, దాన్ని బెండ్ చేయకూడదు, లేకపోతే బ్యాక్ పెయిన్ వస్తుంది. సో బెండ్ అయినాక సో నౌ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. Same inhale, come to your position, exhale, so relax. ఇప్పుడు మనం నెక్స్ట్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ లోకి వెళ్తాం. ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ బ్రెత్ మీద తీసుకొస్తూ మన బాడీ పార్ట్స్ ని ఒక్కొక్కటిగా ఫ్రీ చేసుకుంటూ వస్తాము. సో ఫస్ట్ పొజిషన్ కి వచ్చేసండి. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ రొటేషన్ చేద్దాం. ఫస్ట్ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ రెండు పైకి తీసుకెళ్ళి స్ట్రెయిట్ గా మీ ఇయర్స్ నుంచి ఇలా చూసుకుంటూ, తర్వాత ఎక్సేల్ చేస్తూ వెనక నుంచి తీసుకురావాలి. సో ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్. ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. ఇప్పుడు మనం ఒక 20 seconds అలాగా కొంచెం రిలాక్స్ అవ్వండి బాడీని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన హెడ్ టు టో ఒక్కొక్క బాడీ పార్ట్ ని కదిలిస్తూ వస్తాము. ఫస్ట్ రెండు చేతులు వీప్ మీద పెట్టుకొని జస్ట్ స్ట్రైట్ ఉంచుకోండి. ఫస్ట్ హెడ్ రొటేషన్ స్టార్ట్ చేద్దాం. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ సైడ్, exhale middle, inhale left, exhale center, inhale right, exhale center, inhale left, exhale center. ఇప్పుడు ఐ రొటేషన్స్. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఐ రొటేషన్. అప్ right, down, left, up, right, down, left, up, right, down, left, up, left, down, right, up, left, down, right. ఇప్పుడు మనం ఐ ఎక్సర్సైజ్ చేసినప్పుడు గమనించుకోవాలి, స్పెక్స్ ఉన్న వాళ్ళు తీసి చేస్తేనే ఐ స్ట్రెయిన్ అవ్వకుండా వస్తుంది. నా షోల్డర్ రొటేషన్ వస్తులోకి హ్యాండ్స్ రెండు ఇలా పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అయితే ఇలా టచ్ అవుతూ మన ఇయర్స్ నుంచి టచ్ అవుతూ వెనక్కి ఎక్సేల్ చేస్తూ రొటేట్ చేయాలి. సో ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. యాంటీ క్లాక్ వైజ్ చేద్దాము. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale,
ఇన్హేల్, ఎక్స్హేల్, రిలీజ్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ రెండు మన స్ట్రైట్ తెచ్చుకొని మన ఫింగర్స్ ని అండ్ రిస్ట్ ని కొంచెం ఫ్రీ చేద్దాము. సో ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. ఇప్పుడు బ్రెస్ట్ ని రొటేట్ చేద్దాము. 1 2 3 4 5. ఆపోజిట్. 1 2 3 4 5. హ్యాండ్స్ కింద తీసుకొచ్చేయండి. ఇప్పుడు మనం హిప్ రొటేషన్ చేద్దాము. హ్యాండ్స్ రెండు మళ్ళీ వెస్ట్ మీద పెట్టుకొని మనం స్లోగా క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఇన్హేల్ ఉన్నప్పుడు ఫ్రంట్ కి వెళ్తూ ఎక్స్హేల్ చేస్తూ బాడీని ట్విస్ట్ చేయాలి. స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి, అది గమనించుకోవాలి. సో ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. Anti-clockwise. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు మనం మొత్తం ఇక్కడ మన లెగ్స్ పార్ట్ కి వద్దాము. ఫస్ట్ దానికోసం అని రైట్ లెగ్ పైకి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ యాంకిల్ మీద ఫోకస్ చేస్తాం. సో అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. రొటేషన్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఇప్పుడు టోస్ కోసం వచ్చినప్పుడు టోస్ ఇలా గుచ్చి నీళ్ళకి మళ్ళీ డౌన్. 1 2 3 4 5 6 7 8. అండ్ సైడ్ కూడా 1 2 3 4. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేద్దాము. సేమ్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. రొటేషన్ 1 2 3 4 5. Opposite 1 2 3 4 5. But toes same 1 2 3 4 5 6 7 8 9 10. Through side 1 2 3 4 5 6. ఇప్పుడు మనం ఏంటంటే మన బాడీ నుంచి టో దాకా అన్ని పార్ట్స్ ని కదిలించుకుంటూ వచ్చాము. ఏంటంటే ఇట్ ఇస్ ప్రిపరేషన్ ఫర్ ద ఆసనాస్ వి ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్యాట్ అండ్ కాక్ పోజ్ చేద్దాము. ఈ క్యాట్ అండ్ కాక్ పోజ్ కోసము ఫస్ట్ లెగ్స్ రెండు ఇలాగా ఒక మన హిప్ ఆ సైజ్ నుంచి దూరం పెట్టుకొని లెగ్ స్ట్రైట్ పెట్టుకొని డిస్టెన్స్ మన ఆర్మ్ తో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఇదే డిస్టెన్స్ ఇలా పెట్టుకొని హ్యాండ్ రెండు ఇలా పెట్టి బాడీ లాగా పెట్టి స్పైన్ స్ట్రైట్ గా ఉన్నట్టు చూసుకోండి. సో exhale, inhale, up, down, up, down. దీని వల్ల ఏంటంటే మన బ్యాక్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది అండ్ మనం పైకి వెళ్తున్నప్పుడు మన చెస్ట్ అనేది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్ లోకి వచ్చి ఇప్పుడు మనం ఒక ఫాస్ట్ బ్రీదింగ్ చేయబోతుంది. ఫాస్ట్ గా బ్రీదింగ్ చేసి బాడీని అంతా డ్రాప్ చేస్తాము. ఎందుకంటే అది అంటే మన దాంట్లోనే మొత్తం ఎక్స్హేల్ చేయడానికి. ఎవరైనా హై బీపీ కానీ హెడ్ ఏక్, మైగ్రేన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇది అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే హెవీ ప్రెషర్ పడుతుంది బాడీ మీద. సో ఫస్ట్ దానికోసం లెగ్స్ కొంచెం 1 feet అపార్ట్ పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ బాడీ వెనక్కి స్ట్రెచ్ చేయండి. బ్యాక్ స్ట్రైట్, డీప్ గా ఇన్హేల్ చేస్తూ exhale, drop your down. Inhale up, exhale down. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale.
ఇప్పుడు మనం రిలాక్సేషన్ పొజిషన్ కి రాబోతున్నాము. ఇదేంటంటే స్థితిల తాడాసన. ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీకి ఎలాంటి ప్రెషర్ లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు దాకా చేసిన ప్రిపరేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ లూజనింగ్ ఎక్సర్సైజ్ చేశాం కదా. సో బాడీలో దాని వల్ల జరిగిన చేంజెస్ కానీ ఎస్పెషల్లీ ఆ మూవ్మెంట్స్ కానీ ఒక 2 minutes గమనించుకోవడం బెటర్. ఇప్పుడు మనం మన యోగ సాధన అనేది ఆసనాస్ వైపు వెళ్దాము. ఫస్ట్ మనం చేయబోయేది సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారం అంటే సన్ సాల్యుటేషన్. అంటే మన సూర్యుడికి నమస్కరిస్తూ ఆయనకి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ చేసే సాధన. ఇది ఒక 12 ఆసనాలు కానీ 12 పోస్టర్ల సీక్వెన్స్ గా వెళ్తుంది. ఇది ఒక చెప్పాలంటే ఈ సూర్య నమస్కారాలు చేస్తే మనకి మొత్తం బాడీలో ప్రతి పార్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది, ప్రతి సెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది వార్మప్ గా కూడా చేయొచ్చు, ఎందుకంటే సూర్య నమస్కారం ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎక్సర్సైజ్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మన మైండ్ మెంటల్ హెల్త్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైనా ఎక్సెసివ్ బ్యాక్ పెయిన్ కానీ ఏదైనా డెస్క్ ప్రాబ్లం ఉంటే, స్పైనల్ ప్రాబ్లం, హెడేక్, మైగ్రేన్ సివియర్ గా ఉన్నప్పుడు నీ పెయిన్స్ కానీ ఇవి ఉంటే అవాయిడ్ చేయడం మంచిది. ఈవెన్ మన పీరియడ్స్ లో కానీ ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయడం మంచిది. బట్ తర్వాత ఇఫ్ చేయాలనుకుంటే బేస్డ్ ఆన్ డిఫరెంట్ కొంచెం మోడిఫై చేసినప్పుడు చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇప్పుడు సూర్య నమస్కారం ఎలా చేయాలో ఒకసారి చూసి తర్వాత మనం కూడా దాన్ని చేద్దాము. ఫస్ట్ దానికోసం మ్యాట్ కి ఒక సైడ్ వచ్చేసండి, ఎక్స్ట్రీమ్ కార్నర్ కి. హ్యాండ్స్ ఫస్ట్ ప్రణామాసనాలు పెట్టుకోవాలి. ఈ హ్యాండ్స్ మన థమ్స్ రెండు మన చెస్ట్ కి ఉండి హ్యాండ్స్ స్ట్రైట్ గా షోల్డర్స్ ఉండేలా చూసుకుందాం. ఫీట్ ఏమో అరౌండ్ 1 feet డిస్టెన్స్ పెట్టుకుందాం. ఫస్ట్ ధ్యాన శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాము. ఓం ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సన్నివిష్ట హారి హిరణ్మయ వభద్రత శంఖచక్రః. ఓం మిత్రాయ నమః. ఫస్ట్ ప్రణామాసన. తర్వాత ఇన్హేల్ చేస్తూ మనం ఉత్తానాసన చేస్తాము. ఇక్కడ మనం వెనకాల బెండ్ అయినప్పుడు హ్యాండ్ స్ట్రైట్ గా బ్యాక్ స్ట్రెచ్ అవుతూ స్పైన్ స్ట్రైట్ గా చూసుకోవాలి. హస్తాసన. ఎక్సేల్ చేస్తూ మన రెండు పాదాలని టచ్ చేసుకుంటూ వద్దాం. పాదాసన. ఇప్పుడు ఒకవేళ మీరు ఇలా కంఫర్టబుల్ గా ఉంటే ఇంకా అడ్వాన్స్ చేయడానికి మీ రెండు యాంకిల్స్ ని పట్టుకొని ఇంకా బాగా స్ట్రెచ్ చేసుకోవచ్చు. తర్వాత మన రైట్ లెగ్ బ్యాక్ తీసుకుంటూ అశ్వ సంచలనాసన చేస్తాము. బ్యాక్ స్ట్రైట్ గా ఉంచేలాగా చూసుకోండి, బ్యాక్ స్పైన్ ని ఎప్పుడు బెండ్ చేయకూడదు. తర్వాత చతురంగ దండాసన ప్లాంక్ పోజ్ కి వచ్చేసి బాడీ మొత్తం ఒక ప్లాంక్ లాగా కనిపించాలి. తర్వాత అష్టాంగ నమస్కారాసన్. ఈ పార్ట్ లో ఏంటంటే మన 8 ఎలిమెంట్స్ అంటే నీస్, మన అబ్డామెన్, చెస్ట్, హెడ్ ఓన్లీ 8 పార్ట్స్ టచ్ అవుతాయి నేలకి. మన హిప్ అనేది టచ్ అవ్వకూడదు. తర్వాత ఇన్హేల్ చేస్తూ భుజంగాసన, ఊర్ధ్వముఖ స్థానాసన. ఇక్కడ ఏంటంటే మన బ్యాక్ చాలా స్ట్రెచ్ అవుతుంది. ఇది కోబ్రా పోజ్ అని కూడా మనం చెప్పుకుంటాము. తర్వాత ఇన్హేల్ చేస్తూ అధోముఖ స్థానాసన లేకపోతే పర్వతాసన అని కూడా చెప్పుకుంటాము, ఆర్ డాగ్ పోజ్ అని కూడా అంటారు దీన్ని. దీనివల్ల ఏంటంటే మన కింద థైస్ కానీ కాల్స్ పార్ట్ కూడా ఎక్కువ స్ట్రెచ్ అవుతున్నట్టు మనం ఫీల్ అవుతాము. తర్వాత సంచలనాసన. ఇందాక రైట్ లెగ్ వెనక్కి తీసుకున్నాం కాబట్టి అదే ఫార్వర్డ్ తీసుకొని చేస్తాము. ఏంటంటే ఆసనాలన్నీ మన స్ట్రెంథనింగ్ కి ఉపయోగపడతాయి, బాడీ పార్ట్ ఫ్లెక్సిబిలిటీ కూడా పెంచుతాయి. ఇప్పుడు మళ్ళీ హస్త పాదాసనకు వస్తున్నప్పుడు రెండు చేతుల్ని ఎంత వీలవుతే అంత నేలకు టచ్ చేయండి. నీ స్ట్రైట్ ఉంచండి, బ్యాక్ స్పైన్ కూడా బెండ్ అవ్వకూడదు.
తర్వాత మళ్ళీ ఇన్హేల్ చేసి పైకి హస్తాసనం ఉత్తానాసనం స్లోగా ప్రణమాసనాకి వచ్చేసేయండి. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టీస్ చేద్దాము. ఓం రవయే నమః. ఇన్హేల్ హస్త ఉత్తానాసన, ఎక్స్హేల్ పాదాసన, ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచలనాసన, exhale chaturanga dandasana, inhale knees down, chest down, hip up, ashtanga namaskarasana, inhale bhujangasana, urdhomukha svanasana, inhale adhomukha svanasana, parvatasana, then ashwa sanchalanasana, hasta padasana, hasta uttanasana, pranamasana. Om Suryaya Namaha. While inhale up, hasta uttanasana, exhale hasta padasana, inhale aswa sanchalanasana, exhale chaturanga dandasana, inhale ashtanga namaskarasana, inhale bhujangasana urdhomukha svanasana, exhale adhomukha svanasana లేదా పర్వతాసన, inhale అశ్వ సంచలనాసన, inhale పాదహస్తాసన, హస్త ఉత్తానాసన, ప్రణమాసన. ఇంకొక ఆకాశాలు చేద్దాము. ఈసారి ఏంటంటే మనం ఒక్కొక్క పొజిషన్ అంటే మన పూర్ణ స్థితిలో ఒక 5 కౌంట్ దాకా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఒక ఆసనాలో మన పూర్ణ స్థితిలో ఎంతసేపు ఉంటే మన బాడీకి అది అంత బెనిఫిట్ అయ్యి మన బాడీ అంత దానికి అలవాటు చేసుకుంటది. ప్రణమాసన, ఉత్తానాసన, 1 2 3 4 5. హస్త పాదాసన, 1 2 3 4 5. అశ్వ సంచలనాసన, 1 2 3 4 5. చతురంగ దండాసన, 1 2 3 4 5. అష్టాంగ నమస్కారాసన, 1 2 3 4 5. భుజంగాసన, 1 2 3 4 5. అధోముఖ స్వానాసన, 1 2 3 4 5. అశ్వ సంచలనాసన, 1 2 3 4 5. హస్త పాదాసన, 1 2 3 4 5. ఉత్తానాసన, 1 2 3 4 5. ప్రణమాసన, 1 2 3 4 5. ఇప్పుడు మనం సూర్య నమస్కార ఫలశ్రుతి చెప్పుకుందాము. ఆదిత్యస్య నమస్కారం హే కుర్వంతి దినే దినే ఆయుర్ప్రజ్ఞా బలం వీర్యం తేజస్ దేశాంచ జాయతే. ఇప్పుడు మనం మన సూర్య నమస్కార సాధన పూర్తి చేసుకున్నాం కాబట్టి ఒక్కసారి స్థితిలో తాడాసనకు వచ్చి బాడీ మొత్తం రిలాక్స్ చేసుకుని టాప్ టు బాటమ్ మన బాడీలో జరిగిన మూవ్మెంట్స్ కానీ చేంజెస్ గమనిస్తూ ఒక 2 minutes రిలాక్సేషన్ అవితేనే మనం ఇప్పుడు వేసిన ఆసన బెనిఫిట్ అనేది మన బాడీకి కానీ మన సెల్స్ కి కానీ అందుతుంది.
ఇప్పుడు మనం ఆసనాస్ చెప్పుకున్నాము. మన యోగాలో 4 టైప్స్ ఆఫ్ పొజిషన్స్ కానీ పోస్టర్స్ ఉంటాయి. స్టాండింగ్, సిట్టింగ్, ప్రోన్ అండ్ సుపైన్. ఫస్ట్ స్టాండింగ్ లో కొన్ని ఆసనాలు వస్తాయి, తర్వాత సిట్టింగ్ అలా చూసుకున్నాం. కానీ ఫస్ట్ మనకి దాని ముందు పొజిషన్స్ తెలుసుకున్నాము. స్థితిలో తాడాసన అనేది మనం ఇప్పుడు చేస్తున్నాం కదా, రిలాక్సేషన్. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్ అండ్ బాడీ మొత్తం రిలాక్స్డ్. మనం ఒక ఆసన వేయాలంటే ఒక ప్రిపరేషన్ పోజ్ కి రావాలి. అది మనం స్థితి తాడాసన అంటాము. దానికి ఫస్ట్ హీల్స్ టుగెదర్, తర్వాత టోస్ టుగెదర్, హ్యాండ్స్ స్టికింగ్ అండ్ క్లోజ్ టు ద బాడీ,